రైట్. ఈ దినమున మనము మాట్లాడుకునేటువంటి అంశము రీజన్ క్రైస్ట్ అస్యూరెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రజెన్స్, పునరుత్థాన క్రీస్తు శాశ్వతమైన సన్నిధి యొక్క హామీ. ఆయన యొక్క భరోసా ఇస్తున్నటువంటి అంశాన్ని బట్టి దినంలో మాట్లాడుతున్నాం. ముందుగా మన వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆయన హామీ ఇస్తుంటున్నాడు. నా సేవకుడమైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. చూడండి, ఆయన స్నేహితుడిని గుర్తు చేసుకుంటున్నాడు ప్రభువుల వారు. ఈ దినమున అంశం ఏంటి? హామీ. నరులకు ఈ దినమున హామీ ఇస్తుంటున్నాడు. పునరుత్థానుడైన క్రీస్తు ఈ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచి నేనే అని చెప్పి మనకు హామీ ఇస్తున్నాడు, వాగ్దానం చేయడానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక హామీ ఇస్తుంటున్నాడు యాకోబుకు, నా సేవకుడమైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రాహాము సంతానమా. అబ్రాహాముకు స్వయానైన మనవడైతాడు. నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం అని చెప్పి చూడండి, దేవాది దేవుడు ఒక నరుని స్నేహితునిగా ఎంచుకొని, నా స్నేహితుని కుమారుడా, నా స్నేహితుని కుమారుడా, నా స్నేహితుని సంతానమా. చూడండి, ఈ పిలుపు ఈ దినమున నీకు నాకు మనందరికీ, నిన్ను నన్ను నా స్నేహితుని కుమారుడా, నా స్నేహితుని సంతానమా, నా స్నేహితుడా అని ఈరోజు మనందరినీ పిలిచి ఈ రీతిగా మనకు కూడా హామీ ఇస్తే ఎలా ఉంటుంది చూడండి. ప్రభు అన్నాడు, మన పితరులకు హామీ ఇచ్చినట్టుగా మనకు కూడా ఈ దినమున హామీ ఇస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ హామీ ఎట్లా పొందుకోవాలి మనం? ఆనాడు యాకోబు ఎంతటి ప్రయాసపడ్డాడు. స్వయాన వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి గొడవలను బట్టి, అది ఆ గొడవ సంగతి ఆయనకి తెలియదు, ఆ జ్యేష్ఠ భాగం అనే సంగతి తెలియదు, ఆశీర్వాదం సంగతి తెలియదు. ఎకాఎక్కిన ఆయనను ఇల్లు విడిచి బయటికి పొమ్మన్నప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు, దేవునితో యుద్ధం జరిగినప్పుడు, దేవునితో పెనుగులాడినప్పుడు, అంటే ఆయనకి అది సాధ్యమైంది. మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి, పెనుగులాట జరుగుతుంటాయి, ఇతరులతో గొడవలు జరుగుతుంటాయి, ఇరుగు పొరుగు వాళ్ళతో యుద్ధాలు వస్తాయి, పక్క వాళ్ళతో యుద్ధాలు వస్తాయి, ఎదురు బదురు వాళ్ళతో, వెనక వాళ్ళతో, ముందు వాళ్ళతో పొరుగు యుద్ధాలు వస్తాయి, అటుపక్క ఇటుపక్ష వాళ్ళతో యుద్ధాలు వస్తాయి, గొడవలు వస్తాయి. ఆ యుద్ధాన్ని జయించాడు. ఇక్కడ యాకోబు జయించాడు. యాకోబుతో పెనుగులాడినాడు. పెనుగులాడి అక్కడ ఆశీర్వాదం పొందుకున్నాడు. నా సేవకుడమైన ఇజ్రాయేలు, నా సేవకుడమైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుని సంతానమా, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. ఎంతటి ప్రాధాన్యం ఇస్తుంటున్నాడు. ఈ దినమున మనం కూడా ఇటువంటి వ్యయ ప్రయాసలు పడాలి, అనుభవించాలి. ఇలాంటి యుద్ధాలు జరిగితే తప్ప, ఇలాంటి యుద్ధాలు చేస్తే తప్ప ఆ పేరు మనకు రాదు. యాకోబు సొంత తల్లిదండ్రులను వదిలిపెట్టి అడవిలో ఒంటరిగా పోతున్నప్పుడు, వాళ్ళ అత్తమామ ఇంటి దగ్గరికి పోతున్నప్పుడు, వాళ్ళ మామ, వాళ్ళ తల్లి సహోదరిని ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎన్ని ఇబ్బందులు, ఆకలి దప్పులకు ఓర్చుకుంటా, బాధపడుకుంటా, ఏడ్చుకుంటా, వాళ్ళన్న ఇంట్లో ఉంటే వాళ్ళన్న కొట్టి చంపుతాడని, ఇటు పోతే ఓ బాధ, అటు పోతే బాధ, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు దేవుడి దగ్గరికి వచ్చాయని ఏమంటున్నా, ఓదాస్తుంటున్నాను. నా సేవకుడమైన ఇజ్రాయేలు, ఇలాంటి పిలుపు మనందరికీ, నీకు నాకు ఏదైనా వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి హామీ నీవు నేను పొందుకుంటే ఎలా ఉంటుంది? భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొని వాడ. భూ దిగంతములు ఎలాంటి హామీ ఇస్తుంటున్నాడు యాకోబు? భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడ. ఆ యాకోబుకు ఎంతటి ధన్యత, ఎట్లాంటి హామీ ఇస్తుంటున్నాడు.
ఒకవేళ అటువంటి హామీ ఇచ్చే భాగములు నీవు కానీ నేను కానీ మనందరంగా ఉన్నాము. దేవుని హామీ పొందుకోవడానికి, దేవుని హామీ పొందుకునే అటువంటి అర్హత పొందుకోవాలి. ఇటువంటి యుద్ధాలలో చేసి, జీవితానికి సంబంధించిన యుద్ధాలలో చేసి, యుద్ధాలను జయించి వీరుడిగా నిలబడినటువంటి వాళ్ళము, పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తులు కానీ, ఇటువంటి ధన్యత యేసు క్రీస్తు ప్రభువుల వారితో, దేవాది దేవునితో, తండ్రి అయిన దేవునితో ఇలాంటి వాగ్దానం పొందినటువంటి, ఇట్లాంటి హామీ పొందినటువంటి వాళ్ళంగా అటువంటి ధన్యత మనకు కలిగి ఉన్నాము. గ్రహించబోతున్నాం. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాలను, నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకోను. బా, ఎలాంటి హామీ, ఎలాంటి హామీ, ఎలాంటి హామీ ఇస్తున్నాడు చూడండి. ఆనాడు యాకోబుకి ఇచ్చినటువంటి హామీ మనకెందుకు ఈ దినమున ఇవ్వడని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఒకసారి యాకోబు జీవితాన్ని తొంగి చూసినప్పుడు, అబ్రహాం కుటుంబాన్ని తొంగి చూసినప్పుడు, ఇసాకు కుటుంబాన్ని తొంగి చూసినప్పుడు, ఆదికాండంలో అబ్రహాం కుటుంబం కనపడుతుంది, ఇసాకు కుటుంబం కనపడుతుంది, యాకోబు కుటుంబం కనపడుతుంది. వీళ్ళు ముగ్గురు కుటుంబాల గురించి మనకు తెలియాలి. అబ్రహామును స్నేహితుడు అంటున్నారు. అలాంటి ధన్యత మనకు కూడా, దేవుడు మనల్ని కూడా ఈ దినమున స్నేహితుడా అని చెప్పంటే ఎంత బాగుంటుంది. దేవునితో స్నేహితుడు అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. మా దేవుడే నాకు స్నేహితుడు, నాకేం భయం లేదు. అలాంటి ధన్యత మనం పొందుకునేటువంటి వారం ఉంటున్నామా మనం ఆలోచించాలి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్వమందిరు. వా, చూడండి, ఈ హామీ కూడా ఇస్తున్నారు. నీ మీద కోపపడతారు, నీ మీద గొడవ పడతారు, నిన్ను చూస్తే ఓర్వలేరు, ఇబ్బంది పెడతారు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్వమందిరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోతారు అంటున్నాడు. ఎలాంటి ధన్యత, ఎంతటి హామీ ఇస్తున్నాడు ఇతను. ఇట్లాంటి హామీ సరిపోదా? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్వమందిరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోతారు అంటున్నాడు. దేవుడు గొప్ప, నీవు గొప్ప. దేవుడు గొప్ప, నీవు గొప్ప. దేవుడే గొప్ప. నీ బలం సరిపోదు, నీ తలంపు సరిపోదు, నీ ఆలోచనలు సరిపోవు, నీ జ్ఞానం సరిపోదు. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని దేవుని బలముతో నువ్వు యుద్ధం చేయాలి. కానీ నీ సొంత జ్ఞానం సరిపోదు, నీ సొంత బలం సరిపోదు. నువ్వు ఎంత బలవంతుడవైనా, ఎంత జ్ఞానవంతుడవైనా, ఎంత జ్ఞానవంతురాలైనా నీ బలం సరిపోదు. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి స్వయమంతతో నీతో వాదించు వారు మాయమైపోదు, నశించిపోదు. మనం అనుకుంటాం, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, ఖండ బలం ఉంది, పెద్ద మెదడుంది, నాకు పెద్ద జ్ఞానం ఉంది, నేను జయిస్తాను, మాట్లాడతాను, కొడతాను, తీడతానని చెప్పి అనుకుంటాను. నీ బలం సరిపోదు, నీ జ్ఞానం అసలే పనిచేయదు. కనుక ఓ మనిషి, నువ్వు మానవుడివి, దేవుడు కాదు. కనుక దేవునికి మాత్రం నువ్వు కుమారుడివే, దేవునికి మాత్రం నువ్వు స్నేహితుడివే. అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు. నువ్వెందుకు దేవునికి స్నేహితుడిగా ఉండవు? నువ్వెందుకు దేవునికి కుమారుడిగా ఉండవు? నువ్వెందుకు దేవునికి శిష్యుడిగా ఉండవు? కనుక నీవు దేవుని యొక్క దాసత్వంలో ఉంటే, దేవునికి కుమారుడు అనిపించుకుంటే, దేవునికి స్నేహితుడు అనిపించుకుంటే నీకేం భయం? కానీ భూలోకములో నేను చదువుకున్న గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాను, కండలు పెంచాను, జిమ్ చేశాను, పెద్ద పెద్ద బాడీ ఉంది, ఈ బాడీతో ఏమైనా చేస్తాను, ఇతరులను ఓడిస్తాను, నాకు జ్ఞానం ఉంది, సంపద ఉంది, ధన ఐశ్వర్యం, వీటన్నిటితో ఫైట్ చేసి ఎదుటి వాళ్ళను నాశనం చేస్తానంటే కాదు. దేవుడు లోకమును ప్రేమించాను, దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఉన్న మానవులంతా దేవుని సంతానమే. తన సంతానమైనటువంటి మానవులను
నీ తోటి వారితో నువ్వెందుకు పోటీ పడి వాళ్ళని బాధ పెడతావు, హింస పెడతావు? వాళ్ళు ధనవంతులైనప్పుడు వారి చేతులు దోచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? వాళ్ళ ఆలోచనలు ఎందుకు పాడు చేయాలని ప్రయత్నం చేస్తావు? వాళ్ళని పడగొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తావు? వాళ్ళని నిలబెట్టినటువంటి వాడని నేను, వాళ్ళని బలవంతులు చేసినటువంటి వాడని నేను, వాళ్ళని జ్ఞానవంతులు చేసినటువంటి వాడని నేను. వాళ్ళకి ఎందుకు ఇచ్చాను ఆ ధన్యత? నీవు అడిగితే నీకు ఇస్తాను ఆ ధన్యత. బలము నీకు ఇస్తాను, జ్ఞానము నీకు ఇస్తాను, సంపద నీకు ఇస్తాను, ఏది అడిగినా నీకు ఇస్తాను. నీకు కావలసిందంత నా దగ్గర ఉంది. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర ఏమున్నది? వాళ్ళకే సరిపోదు, వాళ్ళ చేతుల్లోది గుంజుకుంటా అంటే కాదు. వాళ్ళకి సరిపడే ఉన్నది వాళ్ళ దగ్గర, వారికి సరిపడే బలము వాళ్ళ దగ్గర, వాళ్ళ ఒంట్లో ఉన్నది. వాళ్ళ బలాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు నాకు సహాయంగా ఉండాలి, వాళ్ళు నాకు సహోదరుగా ఉంటారులే, నాకు బలంగా ఉంటారులే, నా యుద్ధాలలో వాళ్ళు చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకోలేరు, వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకోలేరు, వాళ్ళు నీకేం సాయం చేస్తారు? కనుక ఆ మనిషిగా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉంది. దేవుడే నీకు, ఒక వ్యక్తికి బలం ఉన్నది, సిరి సంపదలు ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యం ఉన్న, అంత చందాలు ఉన్నాయి, కొండ బలం ఉంది, బుద్ధి బలం ఉంది, జ్ఞాన బలం ఉంది. అతడు గొప్పవాడు, అతనిదంతా నేను గుంజుకుందాం, తీసేసుకుందాం, అతని జ్ఞానాన్ని తీసుకుందాం, అతని ధనాన్ని పుచ్చుకుందాం, అతనంతా లాగేసుకుందాం అంటే ఇచ్చినటువంటి వాడు ఊరుకుంటాడా? ఇచ్చిందే దేవుడు. అతని చేతులంటూ లాగేసుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఇతడు నా దగ్గర అడగాలి, కానీ నేను ఆయనకి ఇచ్చాను. ఆయన కష్టపడ్డాడు, ఆయన పని చేశాడు, ఆయన జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, నన్ను మహిమపరిచాడు, నన్ను గణపరిచాడు, నన్ను ఆరాధించాడు, నాతో గొడవ పట్టాడు, పెనుగులాడినాడు, అందుకే అతనికి ఇచ్చాను, అతన్ని మెచ్చుకున్నాను, అతనికి హామీ ఇచ్చాను. మళ్ళీ నువ్వు అలాంటి కష్టం ఎందుకు చేయకూడదు? ఎందుకు పనులు నువ్వు చేయకూడదు? ఎందుకు కష్టపడి నువ్వు చదవకూడదు? ఎందుకు దేవునితో ధ్యానం చేయకూడదు? యాకోబు పెనుగులాడలేదా? పెనుగులాడి ఆశీర్వాదం ఐశ్వర్యం పొందుకోలేదా? మరి నీకెందుకు అది చేత కావడం లేదు? ఈ యుద్ధాలు చేయలేక, ఈ చదువులు చదవలేక, ఈ ఉద్యోగాలు చేయలేక, ఈ పనులు చేయలేక, ఈ చదువుకుంటే ఈ జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానం వల్ల నీకు పని దొరుకుతుంది, పని దొరికినప్పుడు నీకు జీతం దొరుకుతుంది, జీతం దొరికినప్పుడు నీకు నీ భార్య పిల్లలను పోషించుకొని కూడా మిగులు తగులు వచ్చి మంచి నివాసము, మంచి హోదా, చేతి నిండా పని, చేతి నిండా డబ్బు, చేతి నిండా ఉద్యోగం, ఇవన్నీ దొరుకుతాయి కదా. ఇదంతా ఎక్కడంటే దొరుకుతుందంటే దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీకు దొరుకుతాయి. వాటిని బట్టి నీవు వెళ్ళిన మార్గం అంతా నీకు పని దొరుకుతుంది. పని దొరికినప్పుడు పని చేసుకొని సంపద సృష్టించుకొని, సంపద దొరికించుకొని, నీ భార్య పిల్లలకు పోషించుకొని, నీ పిల్లలకు నీ భార్యకు మంచి పోషణ చేసుకొని, బుద్ధిమంతుడి భార్యతో నీ పిల్లలతోనే సమృద్ధిగా జీవిస్తావు. ఇవన్నీ నీ దేవుని దగ్గర దొరుకుతాయన్న సంగతి నీకు తెలిసి కూడా ఎదుటివాడి దగ్గర నుంటే నాకు రావాలా, వాడి చేతి వాడు బాగున్నాడు, వాడు ఎదుగుతున్నాడు, వాడి చేతిలో ఏది గుంజుకొని దోషించుకోవాలి, తీసేసుకోవాలని ఎందుకు? వాడి చేతిలో ఏమి ఉంది? హీజ్ నాట్ గాడ్. ఇక్కడ నేను దేవాది దేవుడినే ఉండగా నా దగ్గర ఉన్నాయి, వాడి దగ్గర ఏముంది? వాడు నీలక్క నా దగ్గరకు వచ్చి నన్ను మహిమపరిచి వా తండ్రి అని చెప్పి గోజాడినప్పుడు, నాతో పెనుగులాడినప్పుడు, నాతో యుద్ధం చేసినప్పుడు వాడిని నేను ఆశీర్వదించేది మనకి కలిగింది. నీకెందుకు చేత కావడం లేదు? పెనుగులాడడం నీకు ఎందుకు చేత కావడం లేదు? గోజాడడం నీకు ఎందుకు చేత, ప్రార్థన చేయడం నీకు ఎందుకు చేత కావడం, అడగడం నీకు ఎందుకు చేత కావడం లేదని చెప్పి ఈ దినమున నిన్ను నన్ను దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. దీనికి ఎలాంటి జవాబు నీ దగ్గర నా దగ్గర ఉన్నదో మనం గ్రహించుకోవాలి. నీతో కలహించు వారిని నీ వెతుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో గొడవ పడినటువంటి వారిని అందరూ కూడా నువ్వు వెతుకుతావు, కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో గొడవ పడతారు, కానీ వాళ్ళు నీ దగ్గర ఉండరు, వెళ్ళిపోతారు. నువ్వు వెతుకులాడిన వాళ్ళు దొరకరు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దొరకరు. నువ్వు నీతో కలహించు వారు, నీతో గొడవబడినటువంటి వారు నువ్వు వెతుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదు, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదు, అభాసులు అవుతారు. ఎలాంటి హామీ చూడండి, ఎలాంటి హామీ ఇస్తున్నాడు. ఈ హామీ సరిపోదాన్ని. దైవ జనమా, దైవ సంతానమా, సంఘస్థులారా, దైవసన్నిధి సంఘస్థులారా, దైవసన్నిధి మందిర సంఘస్థులారా, ఎలాంటి హామీ మనకు సరిపోదా? దేవుడు ఇచ్చేటువంటి హామీ
నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఎటువంటి హామీ ఇస్తుంటున్నాను, ఎటువంటి బ్లెస్సింగ్ చేస్తుంటున్నాను. ఇటువంటి బ్లెస్సింగ్స్ నువ్వెందుకు పొందుకోలేకుంటున్నావు? అతడు పొందుకోవడానికి బలమైన కారణాలు ఏంటి? యాకోబు జీవితం, అతనికి ఇజ్రాయేలుని పేరు పెట్టాడు. అతని జీవితాన్ని ఆదికాండంలో చదివినప్పుడు, తొంగి చూసినప్పుడు అతని శక్తి సామర్థ్యాలు ఎలాంటి కుటుంబం అది, వాళ్ళ తాత ఎలాంటి వాడు, వాళ్ళ డాడీ ఎలాంటి వాడు, వాళ్ళ మమ్మీ ఎలాంటిది, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఎంక్వైరీ విచారణ చేసినప్పుడు, మన పితరులను నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు, నా తాత ముత్తాతల జీవితం ఎలా ఉన్నది, నా తాత ఎలాంటి జీవితం జీవించాడు, నా తండ్రి ఎలాంటి జీవితం జీవించాడని చెప్పి నీ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ తాతని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అబ్రహామైన నీ తాతను, నీ తండ్రి అయిన ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు అర్థం కాదు. కనుక నీవు ఈ దినమున అతనికి ఈ సౌభాగ్యం ఎందుకు కలిగింది, అతనికే ఇలాంటి హామీ ఎందుకు దొరుకుతుంది, ఇలాంటి బలము, ఇలాంటి జ్ఞానము అతని సంతానాన్ని ఈనాడు ప్రపంచానికి ఇజ్రాయెల్గా నిలబెట్టాడు. ఇజ్రాయెల్ 12 గోత్రాలుగా నిలబెట్టాడు. ప్రపంచానికి తలమానికంగా మాసములు 12 మాసములు ఏర్పాటు చేశాడు. 12 కాలములు ఏర్పాటు చేశాడు. 4 కాలములు, 4 మాసములకు ఒక కాలం, వర్షకాలము, చలికాలము, వేసవికాలం. చూడండి ఎంతటి ధన్యత ఇచ్చాడు. 12 మంది సంతానాన్ని ప్రపంచానికి 12 నెలలు, 12 మంది శిష్యులుగా యేసయ్యకి, 12 మంది ఇజ్రాయేల్ గోత్రికులు. ఎంతటి ధన్యత ఇచ్చాడు. ఈనాడు ఇటువంటి ధన్యత పొందుకున్నటువంటి వారంగా మనం ఉన్నాము. ఆలోచించబద్దులమైంటున్నా. ఎందుకు నిజమే నాకెందుకు దొరకదు ఈ ధన్యత అని చెప్పి నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు నీకెందుకు దొరకదు, నీకెందుకు హామీ ఇవ్వడు? మనం ప్రయత్నం చేద్దామా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం.